తిరువూరు టీడీపీ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చింది. ఎమ్మెల్యే, ఎంపీ వర్గీయుల మధ్య వివాదం రాజుకుంది. మెప్మా ఎన్నికల తరుణంలో రెండు వర్గాలు గరంగరంగా ఉన్నాయి. ఎమ్మెల్యే శ్రీనివాస్ ఏకపక్షంగా కమిటీని ప్రకటించారని ఎంపీ వర్గీయులు అభ్యంతరం చెబుతున్నారు. ఈ విషయంలో ఎంపీ వర్గీయుల తీరు ఎమ్మెల్యే శ్రీనివాస్ తప్పుపట్టారు. తిరువూరు టీడీపీలో నేతలు కలిసి తాగటం కలేనా, చీటికి మాటికి తగోలు, అధిష్టానికి చికాకులు తప్పటం లేదు. ఇటీవలే సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే పేచీలు, పార్టీతల విభేదాలు తిరువూరు నిత్యం వేడి రాజేస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ జరుగుతున్నారు. రాజ్ కుమార్, అసలు వాళ్ళ పంచాయతీ తెగుతుందా? ఎందుకు, అంటే ఎంతలా సర్ది చెప్దామని ప్రయత్నించినప్పటికీ ఎందుకు అక్కడ అసలు ఆ జ్వాలలు ఆగటం లేదు? వాళ్ళ వర్గీయుల మధ్య ఇష్యూస్ ప్రతిరోజు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి తాజా గొడవకు సంబంధించి ఎవరైనా స్పందిస్తున్నారా? రైట్ సతీష్, ఏదైతే ఇటు తిరువూరుకు సంబంధించినటువంటి వ్యవహారం ఉందో ఇందులో ప్రధానంగా కూడా ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరి మధ్యన కూడా ఇటు పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేటువంటి పరిస్థితి ఉంది. అటు వారిద్దరి మధ్యనే కాదు, అదేవిధంగా కేడర్ మధ్యన కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. ప్రత్యేకంగా కనుక ఇక్కడ కొన్ని పరిణామాలు కనుక చూసుకుంటే ప్రధానంగా ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గంలో కూటమి విజయం సాధించింది. అక్కడ కొలికిపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంటే ప్రధానంగా కనుక చూస్తే ఈ కొలికిపూడి శ్రీనివాస్కు ప్రధానంగా అటు అధిష్టానం నుంచి మద్దతు పలకడం, అదేవిధంగా అయ్యేటువంటి ఖర్చులు సగభాగం కావచ్చు, లేదంటే అక్కడ అన్ని విధాలుగా అండదండలుగా కొలికిపూడి శ్రీనివాస్కు ప్రధాన భూమిక పోషించింది. అదేవిధంగా అక్కడ టికెట్ కేటాయింపులో కూడా ప్రధాన పాత్ర పోషించింది విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని. అదేవిధంగా వారి ఇరువురికి మధ్యన సన్నిహిత సంబంధం కొన్ని రోజులు సాగింది. అదేవిధంగా చాలా వరకు కూడా అటు ఎంపీ వస్తే ఏదైతే చాలా గ్రాండ్ వెల్కమ్ ఆ నియోజకవర్గంలో కొలికిపూడి శ్రీనివాస్ కేడర్ అంతా కూడా పలికిన పరిస్థితి కనపడుతుంది. మరి ఎప్పుడైతే కొన్ని విషయాలు ఏవైతే మరి ఇరువురి వర్గీయుల మధ్యన కావచ్చు, అదేవిధంగా కొంత కేడర్ మధ్యన కొంత ఇద్దరి మధ్యన కూడా సఖ్యత లోపించిందో అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితే ఆ నియోజకవర్గంలో కనపడుతుంది. ప్రత్యేకంగా అటు పరోక్షంగా అన్ని విధాలుగా కూడా ఈ వాతావరణమే కొనసాగుతుంది. ఎన్ని కార్యక్రమాలకు వెళ్తే అక్కడ ఎంపీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్యన జరగడం, అదేవిధంగా అటు కొలికిపూడి శ్రీనివాస్ కూడా కొంత విచిత్రమైనటువంటి ప్రవర్తన ఆ నియోజకవర్గంలో ప్రవర్తించడం, అటు ఒక్క ఎంపీని మినహాయిస్తే మిగిలిన కొంతమంది కేడర్ అంటే సీనియర్ లీడర్స్ని కేడర్తో కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం ఆ నియోజకవర్గంలో కనిపిస్తూ వస్తూనే ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి కొలికిపూడి చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి వాతావరణం, ఈ విధమైనటువంటి ప్రవర్తన అధిష్టానానికి తీవ్రమైనటువంటి తలనొప్పిగా మారింది. ఎందుకంటే నియోజకవర్గంలో కేడర్ అంతా కూడా అటు పార్టీకి మొట్టమొదటి నుంచి ఆ నియోజకవర్గంలో కష్టపడినటువంటి వారు, పార్టీని జెండాని ఏదైతే గ్రామ స్థాయి నుంచి వారి యొక్క భుజం పైన మోసుకుని ఏదైతే 2024 ఎన్నికల్లో విజయ భూమికలో వారందరూ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కేడర్ను పట్టించుకోకపోతే ఏ నాయకులైనా కూడా ఆవేదన చెందుతుంటారు. మరి అలాంటి ఆవేదన చెందుతున్నప్పటికీ కూడా కొలికిపూడి శ్రీనివాస్ ఒంటెత్తు పోకడలు పోతూ వస్తున్నారని మరి ఇటు నాయకులు, అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నేతలందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీరందరూ కూడా కలిసి ఎంపీ కేశినేని చిన్ని దగ్గరకు వెళ్ళడం, అదేవిధంగా వారందరికీ కూడా ఆయన అంటే ఇక్కడ పార్టీలకు ఏదైతే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే కాదు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క కుటుంబం, వారందరూ కూడా కలిసి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరెవరు కూడా అటు పార్టీ లైన్ దాటి ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి లేదని గతంలో ఏదైతే అటు ఎంపీ ఎమ్మెల్యేని ఇద్దరిని కూడా పిలిచి మాట్లాడినటువంటి సందర్భంలో ఇద్దరికి ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని ఎంపీ కేశినేని చిన్ని ఆ నియోజకవర్గ కేడర్ అందరికీ కూడా చెప్పిన పరిస్థితి కూడా కనపడుతుంది. మరి నిన్న జరిగినటువంటి మెప్మా ఎన్నికల సందర్భంలో కూడా అది పూర్తిగా కూడా ఎంపీకి తనకు ఎటువంటి సంబంధం లేదు, ఎంపీ దాంట్లో కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి ఉందని ఎంపీ వర్గీయులు చెప్తున్నారు. కానీ అటు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మాత్రం తను పూర్తిగా కూడా కొంతమంది దాచేశారు, అంటే కొంతమందిని కిడ్నాప్ చేసి దాచేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఎందుకు ఎంపీ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరూ కూడా చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి వాతావరణం పైన అటు ఎక్కువగా విమర్శిస్తున్నటువంటి వాటిని మాత్రం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ విచిత్రమైనటువంటి ప్రవర్తిస్తున్న నియోజకవర్గంలో కేడర్ను పట్టించుకోవడానికి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా చెప్తున్నారు. మరి ఏదేమైనప్పుడు కూడా అధిష్టానానికి ఇది ఒక తలనొప్పిగా మారింది. వారు మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అంశంగానే ఉందని చెప్పుకోవచ్చు.
రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.